మరణం ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నీకు తెలుసా? ఒకరోజు యమధర్మరాజు, శంకరుడు, నారద మహర్షి, విష్ణువు కలిసి బ్రహ్మ కట్టిన ఒక గుడికి వెళ్లారు. గుడివద్దకు చేరుకున్న తర్వాత యమధర్మరాజు ఇలా అన్నాడు, నేను గుడి బయటే ఉంటాను, మీరు లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని రండి. అలా చెప్పి యముడు ఒక చెట్టుకొమ్మను ఆసరాగా తీసుకుని అక్కడే నిలబడ్డాడు. యముణ్ణి చూసిన నారద మహర్షి గుడి బయటకు వచ్చి, ఏమిటి యమధర్మరాజా, ఏమి చూస్తున్నావు అని అడిగాడు. అందుకు యముడు, ఆ చెట్టుకొమ్మపై ఒక అందమైన పావురముంది, దానికి 7 రోజులలో కాలం తీరుతుంది అని చెప్పాడు. ఈ మాటలు విన్న ఆ పావురం భయపడిపోయింది. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే చావు నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుని సముద్రం మీదుగా ప్రయాణించి అవతల ఉన్న ఒక చెట్టుపై తలదాచుకుంది. ఇప్పుడు నేను మరణం నుంచి తప్పించుకున్నాను అని ఆనందపడింది. 10 రోజుల తరువాత నారద మహర్షి మళ్లీ ఆ చెట్టు వద్దకు వచ్చి చూశాడు. అక్కడ ఆడపావురం మగపావురం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడే శంకరుడు అక్కడికి వచ్చి నారదునితో, ఏమి చూస్తున్నావు నారదా, ఆ పావురం ఎప్పుడో చనిపోయింది అని అన్నాడు. ఇది విన్న నారదుడు ఆశ్చర్యంతో, అదెలా స్వామి అని అడిగాడు. అప్పుడు శంకరుడు ఇలా చెప్పాడు, ఆ పావురం సముద్రం అవతల ఉన్న చెట్టు తొరలో పాము నోట్లో పడి చనిపోవాలని రాసి ఉంది. అందుకే ఆ ఆలోచన దానికి కలిగేలా చేసింది నేనే నారదా. అంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చి చిరునవ్వుతో నారదునితో ఇలా అన్నాడు, నీకు తెలియదా నారదా, శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కదలదు. మరణం అనివార్యం. ఈ భక్తి కథ మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఓం నమః శివాయ అని కామెంట్ చేసి శివుని కృపను పొందండి. ధన్యవాదాలు.